హాయ్ ఫ్రెండ్స్, రోజు ఈవినింగ్ ఇక్కడేనండి నేను టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. ఇది మియాపూర్ లేక్ అంటారు. మనకి మొత్తం ఒక 20 ఎకరాల వరకు ఉంటుంది అనుకుంటాను. ఈవినింగ్ పూట అయితే చాలా బాగుంటుంది. 1.5 కిలోమీటర్ వాకింగ్ ట్రాక్ కూడా ఉంటుంది కదా. పైన చూసారా మబ్బులు ఎలా పట్టాయో, వర్షం పడడానికి రెడీగా ఉంది. చాలా బాగుంది. ఇప్పుడైతే క్లైమేట్ ఫుల్ గాలి వస్తుంది. ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా ఈ లేక్ ఉన్న ఏరియా చూస్తున్నాం కదా. మనకి ఈ ట్రాక్ అనేది అందరూ వాకింగ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మనకి ఈ కిందకి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 21 ఫీట్ ఉంటుంది. అక్కడ మనకి రీసెంట్గా ఈ పోల్స్ కూడా ఇన్స్టాల్ చేశారు. అక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి కదా దూరంగా. ఆ పోల్స్ వచ్చేసి 21 ఫీట్ ఉంటుంది. అవి కూడా ఇన్స్టాల్ చేశారు. మీకు ఈ లేక్ని, ఈ ఏరియాని ఐడెంటిఫై చేయాలంటే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు ఉంటుంది. ఈ రోడ్ అనేది మనకి ఆల్వింగ్ క్రాస్ రోడ్ నుంచి రావచ్చు. లేదంటే ఇలాగా మనకి క్యాండియర్ 50 కనిపిస్తుంది కదా, అక్కడ క్యాండియర్ 40 బిల్డింగ్స్ కనపడుతుంది, అక్కడ క్యాండియర్ 50 కనిపిస్తుంది. అక్కడి నుంచి కూడా మనకి ఈజీ యాక్సెస్ ఉంటుంది. ఆ మధ్యలో అక్కడ చూస్తున్నారా పిల్లలందరూ చాలా బాగా ఆడుతున్నారు. ఇప్పుడైతే ఒకసారి కిందకి వెళ్ళి దిగి ట్రై చేద్దాము. ఇది వచ్చేసి 21 ఫీట్ ఉంది. జారకుండా జాగ్రత్తగా దిగాలి. దిగి అక్కడ ఒక కొండలాగా ఉంది కదా మట్టి, అది ఎక్కడానికి ట్రై చేద్దాము. అక్కడైతే చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. ఎప్పుడో చిన్నప్పుడు చెరువుల్లో ఆడుకున్నాను నేను కూడా, ఎప్పుడు ఎక్కలేదు. ఈ మట్టి జారిపోతుంది, వర్షానికి తడిచింది కంప్లీట్గా. మొత్తానికైతే కిందకు వచ్చేసాను. చూస్తున్నారా ఎంత హైట్ ఉందో ఇది ట్రాక్. ఆ ట్రాక్ మీదకి వెళ్ళాలంటే ఈ 21 ఫీట్ పైకి ఎక్కాలి. మొత్తానికి నేనైతే కింద పడకుండా వచ్చాను. ఈ రీసెంట్గా ఈ రెనోవేషన్లో భాగంగా ఏం చేశారంటే ఈ మట్టి మొత్తం తీసుకొచ్చి ఆ మధ్యలో ఒక కుప్పలాగా వేశారు. దాంతో ఏమైందంటే ఈవినింగ్ టైము పిల్లలు వచ్చేసి డైలీ ఆడుకోవడము. అది చూస్తున్నారా అక్కడ ఎంతమంది క్రికెట్ ఆడుతున్నారు. పిల్లలు అయితే ఈజీగా ఎక్కేస్తున్నారు. ఇది మనం ఎక్కాలంటే మరి జాగ్రత్తగా ఎక్కుతానో కింద పడతానో ఒకసారి చూసుకుందాం. మనం ఎక్కడానికి ఏదైనా పాత దొరికింది అనుకోండి, దాంట్లో నుంచి ఎక్కుదాం, లేకపోతే జారి కింద పడతాం. ఇదిగోండి పైకి ఎక్కేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే వ్యూ చూడండి ఎంత బాగుందో. మోస్ట్లీ ఇది మళ్ళీ వాటర్తో ఏమైనా రీస్టోర్ చేస్తారేమో. 21 ఫీట్ పోల్స్ అయితే పెట్టారు అక్కడ, అందుకే క్లీన్ చేసినట్టున్నారు. ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంది ఇక్కడికి రావడానికి. సరే కిందకి వెళ్ళి ఆ క్రికెట్ స్పాట్ దగ్గరికి వెళ్దాం ఒకసారి. కిందకి దిగుతున్నా కానీ కాళ్ళు అయితే జారిపోతున్నాయి. మా బుడ్డోళ్ళు ఊరు వెళ్ళిపోయారు, లేకుంటే వాళ్ళని తీసుకొచ్చేవాడిని. వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే ఒకసారి ఆల్రెడీ ఇంతకుముందు తీసుకొచ్చాను. వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు ఇంటికే రాము, ఇక్కడే ఆడుకుంటాం అంటున్నారు. మళ్ళీ వాళ్ళు వచ్చాక తీసుకొస్తాను ఒకసారి. అది మాత్రం భలే ఉంది. 20 ఫీట్ పైనుంచి కింద పిల్లలు అయితే జారుతున్నారు. కానీ మనకి ఈ వయసు వచ్చాక మనం జారితే బాగోదు కదా, అందుకే చిన్నగా దిగాను. మనం జారాల్సిన పని లేదు. చెప్పులు వేసుకుని దిగుతుంటే అదే కింద పడేస్తుంది జార్చి మనల్ని. ఆ పైన వెనకాల బిల్డింగులు చూసారా, ఆ వెనక అదేమో 50 ఫ్లోర్లు అంట, ఆ వెనక కట్టిందేమో 40 ఫ్లోర్లు అంట. మరి ఇక్కడ ఇవి ఉన్న ఎన్ని ఫ్లోర్లో. మరి ఈ చెరువు అయితే మొత్తం 20 ఏకర్స్ ఉంటుందంట చెప్తున్నారు. మరి నిజమో కాదో తెలియదు, కానీ చూడ్డానికైతే అంతే ఉంది. ఇక్కడైతే టైం 6:30 అవుతుంది, చీకటి పడుతుంది. చెట్లు అట్లా ఏం లేవు, కానీ స్నేక్స్ ఏమైనా వస్తాయని భయంగా ఉంది. అందుకే వెళ్ళిపోదాం. వర్షం కూడా పడుతుంది కదా, నీళ్ళు ఉన్నాయి, కొంచెం డేంజర్ ఎందుకైనా. ఇప్పుడు మళ్ళీ 20 ఫీట్ పైకి ఎక్కాలి నేను. చూసారా ఈ ట్రాక్ ఎట్లా ఉందో. 20 ఫీట్ పైకి ఎక్కాలి. అది పొరపాటున జారింది అనుకో డైరెక్ట్ కింద పడ్డమే. దెబ్బలైతే తగలవలే కానీ మట్టి కదా. ఇదిగోండి వర్షం పడేసరికి చూసారు ఇక్కడ వర్షం వాటర్ ఫోర్స్గా వచ్చి మట్టి చూడండి ఇలా కట్ అయిపోయింది మొత్తం. ఇక్కడ ఇట్లా కట్ అయిపోయింది. ఎంత చెరువు మట్టి కదా, ఎప్పటి నుంచో చెరువులో బురద బంక మట్టి ఇదంతా ఫామ్ అయ్యి అలా ఉంది కదా, అందుకని అలా తయారైంది. సరే ఇదైతే ఒకసారి ఎక్కుదాం మళ్ళీ కింద పడకుండా. ఇక్కడ ఒకసారి కాలు పెట్టి చూద్దాం, ఇది గట్టిగా ఉందో మెత్తగా ఉందో. ఆల్రెడీ నానింది కదా. ఏం కావట్లా, సక్సెస్ఫుల్గా ఎక్కుతానని అనుకుంటున్నాను. చూద్దాం మరి. జై శ్రీరామ్. ఇగో వర్షం పడితే మొత్తం వాటర్ దెబ్బకి ఇలా కట్ అయిపోతూ ఉంటుంది, స్ట్రాంగ్గా ఉండదు అనమాట ఈ మట్టి. ఈ పైకి వచ్చేసరికి ఎక్కాలంటే కష్టంగా ఉంది. సక్సెస్ఫుల్గా ఎక్కేసాను, వాకింగ్ ట్రాక్లోకి వచ్చా. ఇవ్వండి. సరే ఫ్రెండ్స్, ఉంటా మరి. మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి.